శ్రీజ, ఓ మై గాడ్, ఎట్లా చూసినా అసలు ఎంత అందంగా కనిపిస్తున్నావురా. అసలు ఏంట్రా మన గ్లామర్ రహస్యం ఏంటి? రోజు స్నానం చేయడం. యాక్చువల్లీ చాలా మంది గ్లామర్ అంటే 2-3 రోజులు స్నానం చేస్తా అంటారు, కానీ లేదు, రోజు స్నానం చేయడం అంతే, ఇంకేం లేదు. ఒక స్కిన్ కేర్ లేదు నాకు, అందుకే బిగ్ బాస్ అసలు అట్లా కనిపించినానే. ఏంట్రా అసలు మనం ఏమి యూజ్ చేస్తాం? అసలు పొద్దున్నే లేసి గ్రీన్ టీ, కాఫీ ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయా? కాఫీ అలవాట్లేదు, టీ అలవాట్లేదు, డ్రింక్స్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, ఏం లేదు. వాటర్ కూడా తాగాను నేను తిన్నాగా, అందుకే అదే గ్లామర్ నాకు. అసలు ఏం తింటుంటావు? నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ముక్కలు ఏందో ముద్ద దగ్గర నాకు. ఈ ముక్కలు ఏందో అసలు ముద్ద దిగదు. పీతలు, రొయ్యలు, మటను, చికెన్, బోటి. అయినో వెజిటేరియన్స్ చూసుంటే ఏంటి గయ్యాల పిల్ల అని అనుకుంటారు, కానీ అనుకునేలా కానీ మనకి ముక్క ఉండాలి. నీకు ఇష్టమైంది అది ఇది అని లేదు, నాన్ వెజ్ ఏదైనా ఓకే? నాన్ వెజ్ ఏదైనా తింటా. ఒరే, హౌస్ లో అన్ని పెట్టరు కదరా, మరి హౌస్ లో పెట్టలేదు. ఎలా తట్టుకున్నావు మరి? నువ్వు ఎలా కంట్రోల్ చేసావు దాన్ని? పెట్టిందే తినేవాళ్ళం, అందుకే 7 కేజీలు తగ్గిపోయినా నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అసలు నీ వెయిట్ ఎంత? ఇప్పుడు 50కి వచ్చా. అంటే అప్పుడు ఎంత? 43యా? అప్పుడు నేను 53 నుంచి 46కి అట్లా వెళ్ళిపోయినా. ఇప్పుడు కొంచెం ఏంట్రా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వెయిట్ లాస్ అయిపోతారేంటి? ఫుడ్ ఉండదు. తినేవాళ్ళు బాగానే తింటారు, అదేంటో సన్నమయ్యే వాళ్ళే అవుతారు, కానీ కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళు ఏం అవ్వరు. మళ్ళీ అదేంటో మరి అర్థం కాదు నాకు. వర్ష, కొన్ని టిప్స్ ఇవ్వచ్చు కదా, మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? నేను కూడా పాటిద్దామని అనుకుంటున్నాను. ఎందుకులే, నాలా అన్ని పాటించావంటే నా అలాగే నీకు మైగ్రేన్ అని, తలపోటని, వాంతులని, హెడ్ఏక్ అని లేని రోగాలు వస్తాయి. ఇంత గ్లామర్ పాటించడానికి కొన్ని బ్యూటీ టిప్స్, బ్యూటీ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ఉన్నాయి. నేనైతే మార్నింగ్ గ్రీన్ టీ తాగుతాను. ఇంట్లో ఫుడ్ చాలా బాగా మా ఇంట్లో కుక్ చేస్తాను. మా ఇంట్లో ఎక్కువ ఫుడ్ తింటాను. నాన్ వెజ్ వీక్లీ 3 days తింటాను, ఎందుకంటే కొంచెం దేవుళ్ళ భక్తి ఎక్కువ నాకు. ఇలియానా అంటే ఇష్టమా మీకు? ఎందుకు? ఇంత సన్నగా నాజుగ్గా ఇన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కదా. ఇది నీకు సారీ కట్టుకుంటే ఇష్టమా, లేదు షార్ట్ డ్రెస్ వేసుకుంటే ఇష్టం? నాకు నైట్ డ్రెస్ అంటే ఇష్టం. ఏ గోల లేదు, నాకు నైట్ డ్రెస్ అంటే పిచ్చి. నా ఫేవరెట్ ఎపిసోడ్ అయ్యా ఇది. నిజంగా ఎంత ఈ చీరలు అంటారు, ఈ లంగాలు అంటారు, బ్లౌజులు అంటారు, లేకపోతే వెస్టర్న్ షార్ట్లు అంటారు, ఒక నైట్ డ్రెస్, ఒక ప్యాంట్, ఒక టీ షర్ట్ వేసుకొని హ్యాపీ ముడి పెట్టుకొని దానికంటే సుఖం నాకు ఏమనిపిస్తుంది తెలుసా? అవునా? అసలు ఈ సారీ కట్టుకొని రావడానికి ఇదంతా వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? అబ్బా ఎందుకురా బాబు మనకి కష్టాలు అనిపిస్తుంది. నాకు రెడీ అయిన ప్రతిసారి కూడా నాకు ఇప్పుడు నచ్చుతుంది అనమాట. అంటే మేకప్ వేసుకోవడం నాకు అసలు రాదనమాట. ఇది కూడా ఎవరో చేతో వేయించుకున్నాను, కానీ అందుకే కొంచెం కనిపిస్తున్నాను. రాత్రి నేను ఆ మేకప్ వేస్తే ఆ బిగ్ బాస్ హౌస్ లో భయంకరంగా ఉన్నట్టే ఉంటా. బట్ బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు నచ్చుతుంది ఇండస్ట్రీలో. ఏం పర్లేదు, ఇలా కూర్చొని హ్యాపీగా ఉంటే మేకప్ వేస్తాడు, హెయిర్ స్టైల్ వేస్తాడు, సుఖంగా మనం నాకున్న బద్ధకానికి నైట్ డ్రెస్సే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ బయటకు వచ్చినప్పుడు నువ్వు ఇలా సారీలో రావడం ఇష్టమా, వెస్టర్న్ డ్రెస్ లో ఉండడం? యాక్చువల్లీ చెప్పాలంటే బిగ్ బాస్ కన్నా ముందు నేను నైట్ డ్రెస్ వేసుకుని ఊరంతా తిరిగేదాన్ని. ఈవెన్ షాపింగ్ కూడా అట్లనే పోయేదాన్ని అనమాట. నైట్ డ్రెస్ తోనే పోయేదాన్ని. మా మమ్మీ వాళ్ళు పిచ్చి బూతులు తిట్టేవారు, అసలు అన్ని బట్టలు కొనుక్కొని ఏం చేసుకోవడానికి, బీరువాళ్ళ దాచుకోవడానికి అని చెప్పి. కానీ ఇప్పుడు కొంచెం గుర్తుపడుతున్నారు కదా, ఫోటోలు తీసుకుంటున్నారు కదా, మరి అట్లా పెంట్ అవుతారంటూ ఉంటే బాగోదని. ట్రెడిషనల్ మోడర్న్ అంటే నాకు 2 ఇష్టమే. ఈ డ్రెస్ మీద కామెంట్స్ చేసేవారికి నువ్వేం చెప్తావు? బేకార్ ముచ్చట్లు, బేకార్ సంత. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. నేను మినిమం దొబ్బ. ఆడెవడు చెప్పేది నాకు అర్థం కాదు. నువ్వు ఇట్లా రెడీ కాదు, బేసిక్లీ క్వశ్చన్ కి అర్థం కాదు. అరే ఇట్లా షార్ట్ వేసుకుని పెట్టుకున్నావు అంటే, నీకు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక నీకు ఎక్స్పోజింగ్ అయిపోయింది అంటే, ఎక్స్పోజింగ్ చేసుకుంటా, షార్ట్ వేసుకుంటా, టీ షర్ట్ వేసుకుంటా, ఏం వేసుకుంటే నీకెందుకు ఎవడ చూడమన్నాడయ్యా? స్క్రోల్ చేసుకుని పోవచ్చు, కానీ లేదు, వాళ్ళు కమెంట్ ఇవ్వాలి, ఇచ్చుకుంటే ఇచ్చుకో. బట్ నేను కాదంటే, కానీ నీకెందుకు నేను ఎట్లాగా నువ్వు ఇట్లానే అవ్వాలి అంటారు. అరే నా లైఫ్ నా ఇష్టం కదా, ఈ 25 సంవత్సరాలు బతికి ఉన్నది నువ్వు చెప్తే నేను వినడానికా, నువ్వు చెప్పింది నేను వేసుకోవడానికి, ఎందుకు అట్లాగా? ఎవరి లైఫ్ ఆయన బతికినాయండి. అసలు దీనికోసం పెద్ద యుద్ధాలే జరిగినాయి కదరా, అవి చూసావా నువ్వు? నేను చాలాసార్లు చాలాసార్లు ట్రోల్ అయ్యాను కూడా బట్టల గురించి. అవునా? నేను చాలా గుర్తుంది కదా వీడియోలు, చూడండి వెళ్ళి. నాకు గుర్తులేదు, నేను చూడలేదు. నేను యాక్చువల్లీ ఇప్పుడు కదా బిగ్ బాస్ హౌస్ కన్నా ముందే కూడా ఇట్లానే అందరూ డ్రెస్సుల గురించి కమెంట్ చేస్తూ, యాక్చువల్లీ సెక్షువల్ అబ్యూజర్స్ కూడా చాలా మంది ఎట్లా అంటారు అంటే, డ్రెస్సుల వల్ల అవుతున్నాయి అని చెప్పి కమెంట్ చేస్తారు. అసలు మీకు బుర్ర పని చేస్తుందని అంట.
ఇప్పుడు 1 year 2 year 3 year 5 నెలల కిడ్స్ ఏ బట్టలు ఉన్నాయని సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు. సో నువ్వు అసలు అనడానికే అసలు వీల్లేదు. నువ్వు ఫస్ట్ ఒక అమ్మాయిని తప్పుగా చూస్తున్నావు అంటే ఎందుకు చూడాలి, తన ఇష్టం. ఇప్పుడు నువ్వు షార్ట్ టీ షర్ట్ వేసుకుంటే అమ్మాయికి ఏం నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు కదా, నీకు అమ్మాయి షార్ట్ టీ షర్ట్ వేసుకుంటే నీకు ఫీలింగ్స్ ఎందుకు రావాలి? నువ్వెట్లా ఉన్నావో తను అట్లానే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండేయచ్చు కదా అనేది నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు దీన్ని అన్నందుకు కూడా ట్రోల్ చేస్తారు, చూసుకోండి బై, నేనేం ఫీల్ అవ్వను. ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నువ్వు ఏమంటావు? ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ కింద వాటి కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు. వర్క్ చేసేవాడికి ఏంటంటే టైం అయిపోయి బోర్ కొట్టి ఏదో చేసుకుంటాడు, ఖాళీగా ఉన్నవాడికి ఏంటి ఎవరి మీద ఆడడం కావాలి కాబట్టి, ఎవరైనా కొంచెం బాగుపడుతున్నారంటే ఏడుస్తూనే ఉంటారు కాబట్టి అదంతా కూడా నేను దిష్టిలా తీసేస్తా. నీకు నీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా శ్రీజ? నేను జనరల్ గా నేను పెద్ద మాట్లాడితే మాట్లాడిపోతే మాట్లాడా. సో నా లైఫ్ లో అయితే ఎవరు లేరబ్బా. నీకు సడన్ గా ఒక 2 కోట్లు దొరికితే ఏం చేస్తావురా? అబ్బా దొరికితే ఎంత బాగుంది కదా. ఫస్ట్ ఇల్లు కట్టుకుంటా, తర్వాత వడ్డానం చేయించుకుంటా. వడ్డానమా? కొంచెం పెద్ద సైజ్ చేయించుకుంటా, రేపు పొద్దున్న మళ్ళీ పనికొస్తుందేమో, లావవుతానేమో అని చెప్పి దేవుడా ఇక్కడ పడేయచ్చు కదా ఒక మూట. వీళ్ళందరి ముందు పడేయకండి, అంటే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు పడేయండి, మళ్ళీ షేర్ ఇవ్వాలి కదా.